అందరికీ నమస్కారం. కేవలం 2 పుస్తకాలతోనే పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి తులా శ్రీనివాస్ అన్నగారి పచ్చబొట్టు నా చేతుల్లో ప్రస్తుతం ఉంది. నా రక్తపు బొట్ల సువాసనే ఈ పచ్చబొట్టు అని చాలా చక్కగా వివరించడం జరిగింది అన్నయ్య. ఇక్కడ తను రాసినటువంటి కవితలన్నీ ఒకటి కంటే చాలా మంచిగా ఉన్నాయని చెప్పొచ్చు. అందులో నాకు బాగా నచ్చినటువంటిది ఆల్టర్నేటివ్ హార్ట్. ఇందులోపల అన్న ఏం వివరించారంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళ పరిస్థితుల గురించి వివరించడం జరిగింది. ఆ కవితనే నేను ఇప్పుడు మీ ముందు ఉంచుతాను. కవిత శీర్షిక ఆల్టర్నేటివ్ హార్ట్. పరిణయం ఇప్పుడు అక్కడ పక్కా స్క్రిప్టెడ్ ఫినామినా, డైరెక్టెడ్ బై ఈవెంట్ మేనేజర్. పెళ్లి పందిరి ప్రాణకళ సంతరించుకున్న ఒక ప్లాస్టిక్ వసంతం. తెరలుగా పరుచుకున్న ఇంపోర్టెడ్ పర్ఫ్యూమ్ సెగల్లో మగతగా తూగుతున్న ప్రింటెడ్ డిజైనరీ కాస్ట్యూమ్స్. రాయలవారి ఆస్థానంలా తీర్చిదిద్దుకున్న ఏసీ కళ్యాణ మండపం ఇప్పుడు ఒక అద్భుత ఆర్ట్ గ్యాలరీ. పెదవి కొమ్మల్లో రాలిపడుతున్న బ్రాండెడ్ లిప్స్టిక్ తెలుగు పదాలు, నియాన్ లైట్స్లో జిగేలు మన్న జోయా లుకాస్ గ్రాండ్ జ్యువెలరీ. మామ్ 1 సెకండ్ ప్లీజ్. ఇన్స్టెంట్గా అతిగా రాలుతున్న గ్లిజరిన్ నవ్వు. 1200 వాట్స్ డీజేలో చిక్కుకొని నలిగే మత్తకోయిల మంద్రస్వరానికి నయాగరా జలపాతాల నాట్యాల హోరు. డిజిటల్ స్క్రీన్పై వధూవరులు, సిస్టమ్ డిజైన్డ్ ట్రెడిషనల్ రోబోలు. ప్రకృతిని ప్రతిసృష్టి చేసిన ఆ కృత్రిమ ముత్యపు పందిరి నుండి ఆడపిల్ల అత్తింటి వైపు కదిలిపోతుంటే కడలి కెరటమైపోటెత్తే కన్నగుండెకు ఒక ప్రత్యామ్నాయ ప్లాస్టిక్ హృదయం ఉంటే ఈ వేదనంతా తప్పేది కాదు. చూడండి, చక్కగా అన్నయ్య వివరించినటువంటి తీరు చాలా చక్కగా ఉంది. ఇలాంటి ఎన్నో కవితలు ఈ పుస్తకాల్లో ఉన్నప్పటికీ ప్రస్తుతం నేను మీ ముందు ఈ కవితను ఉంచాను. ధన్యవాదాలు.